ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమో నేను మళ్ళీ ఈ ప్రాంతానికి రావటం జరిగింది. దేవుడు ఇటు రీతిగా నడిపించినందుకై మొదట ఘనత, మహిమ, ప్రభావం ఆ దేవునికి మాత్రమే చెల్లిస్తూ ప్రేమతో ఆహ్వానించినటువంటి గౌరవ స్థానిక సంఘ కాపరి, వ్యవస్థాపకులు చార్లెస్ పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకును, ఇక్కడున్న ప్రతి ఒక్క దైవజనులకును, పెద్దలకును, సంఘ సభ్యులకును మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మిక్కిలి పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, ఇంతవరకు ఆత్మ సంబంధమైన కీర్తనల ద్వారాను, సంగీత వాయిద్యముల ద్వారాను యేసు ప్రభువును నేను ఎలా తెలుసుకున్నాను అనే గొప్ప విషయాలను మీ దాసుల ద్వారా నా తండ్రి గొప్ప విషయాలను మీరు మాకు వినిపించి ఉన్నారు. నా తండ్రి, మరి కొద్ది నిమిషంలో పాటు మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ మాటలు ధ్యానించబోచుండగా మానవ జ్ఞానముతో కాకుండా మీ యొక్క ఆత్మను మాతో ఉంచి, మీ సన్నిధిని మాతో ఉంచి వివరిస్తున్న నాతోను, వినుచున్న మీ బిడ్డలతో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రాధేయపడచ్చు. మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకోవచ్చు. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఏ కారణాన్ని బట్టి మనమంతా ఇక్కడ కూడుకొని ఉన్నాము అందరికి తెలుసు. పాంఫ్లెట్స్ లో ముద్రించి ప్రకటించారు సువార్త కూడికలని. ఇది వార్త కాదు అని ముందుగానే పాంఫ్లెట్లు చెప్పారు. మరి ఏంటి వార్త కాకపోతే? వార్త కాదు, ఇది సువార్త. వార్తలు మార్పు చెందుతూ ఉంటాయి. వార్తలు చదివి మర్చిపోవచ్చు, విని మర్చిపోవచ్చు. సువార్త వాడబారనిది, మనల్ని ఎడబాయనిది. ఇంతకీ ముందు ఈరోజు ఈ మాటలు ప్రకటించడంలో ఇప్పటికే సమయం 9:21 ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. పోనీ ఒక గంట 2 గంటలు చెప్పాను అనుకోండి, రేపు మళ్ళీ మీరు రాకపోవచ్చు. ఇది 3 రోజుల సమయం. వస్తారా? వెరీ గుడ్, చాలా సంతోషం. నేను రాకపోవచ్చు ఎందుకంటే పక్కనే సిఆర్పిఎఫ్ సంఘంలో ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది కనుక అక్కడ వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇంత ఆలస్యంగా ప్రారంభం అవుతుంది నా సందేశము అని నాకు ముందుగా తెలిసి ఉంటే అక్కడ ముగించుకొని ఇక్కడికి వస్తానని ముందుగానే మాట ఇచ్చేవాడిని. అయినప్పటికీ 3 రోజులు ఇక్కడ ఆహ్వానింపబడిన చివరి ప్రసంగం చేయుటకు, చివరి సందేశం, ప్రసంగం కాదు, సందేశం, దేవుని వార్త. కానీ మధ్యలో బుధవారం బైబిల్ స్టడీ ఉండటంతో బహుశా నేను రాలేకపోవచ్చు. అయితే ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటిది గౌరవ సేవకులు శర్మ గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అందులో ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ యూజ్ చేసేసి అలా పాస్ అయిపోయింది తన సందేశం. I once felt
it was nonsense. But later on, the same nonsense made sense to me అనే మాట అన్నారు. Once upon a time it was a nonsense to him, but now it is a sense to him. Am I correct? What you said? Very good. I am standing in front of you. I am standing in front of you today to preach that nonsense. How it has become sense to this world. ఒకనాడు ఈ ప్రపంచానికి బైబిల్లో ఉన్న మాటలు నాన్సెన్స్ గా కనపడ్డాయి, వినిన చెవులకు అలా అర్థమయ్యాయి. కానీ కాలక్రమేణా ఆ నాన్సెన్సే కాస్త ఇందులో సెన్స్ ఉందన్న విషయం అర్థమైంది ప్రజలకు. వాస్తవానికి ఇది ఎంత కోఇన్సిడెన్స్ నాకు తెలియదు, కానీ అమ్మ సౌండ్ చాలా బాగుందన్న, మీరేం డిస్టర్బ్ చేయకండి ఆ వాయిస్ ని. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాము అని ఇందాక పెద్దలు చెప్పారు. అయితే నేను కూడా అదే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు తన అద్భుత రీతిగా మమ్మల్ని ఇటువైపుకు నడిపించాడని నేను భావిస్తున్నాను, నమ్ముచున్నాను. కారణం ఏంటంటే మా 5 మంది పిల్లల కంటే నేను 2వ వాడిని మా ఇంట్లో. మా 5 మంది పిల్లలకు జన్మనిచ్చిన మా అమ్మగారు కూడా బ్రాహ్మణ స్త్రీనే. వారి ఇంటిలో ఆవిడ పెద్ద ఆవిడ, అందరికంటే పెద్దది మా అమ్మ. ఎప్పుడు పూజలు చేస్తూ అలా ఉండేది. నేను శాంసన్ పీటర్స్ గా మీకు పరిచయం అయ్యాను, కానీ 2011 వరకు చివరికి నా డాక్యుమెంట్స్, నా మార్క్స్, నా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నిట్లోనూ మహీధర్ అని ఉండేది నా పేరు. ఇప్పటికీ నా స్నేహితులు, నా బాల్య స్నేహితులు ఇప్పటికీ నన్ను శాంసన్ అని పిలవరు, మహీధర్ అని పిలుస్తారు. పెద్దలు రాజా బ్రదర్ గారు చెప్పారు, మా అన్న వంశీ అని. వంశాన్ని ఉద్ధరించడానికి పెద్ద కుమారుడు పుట్టాడు, ఈ భూమి మీద ఈ ఉద్ధరించడానికి 2వ వాడు పుట్టాడని. మహి అంటే భూమి. అలా భూమి మీద ఉండే ప్రజలకు వీడు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మహీధర్ అని పేరు పెడితే కాలక్రమేణా అందరూ నన్ను మహేందర్ మహేందర్ అనడం పిలవడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి పేరుతో పాటు నా స్పెల్లింగ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా స్పెల్లింగ్ చెప్పే ఓపిక లేక వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అన్ని ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరిగి ఈ మహీధర్ అనే పేరుని శాంసన్ పీటర్స్ గా, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు నాకు శాంసన్ పీటర్స్ అని పేరు పెట్టారు. అలా అమ్మ వైపు పెట్టిన పేరు నుండి తండ్రి వైపు కుటుంబ సభ్యులు పెట్టిన పేరులోకి నేను మార్పు చెందాను. అది జరిగింది మ్యాటర్. అయితే ఇప్పటికీ ప్రార్థిస్తున్నాం. మా అమ్మ దేవుణ్ణి తెలుసుకుంది, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకుంది. కానీ మా అమ్మ తోడబుట్టినటువంటి 3 చెల్లెళ్ళు, ఇంకా 2 తమ్ముళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పటికీ వారు ఆ బ్రాహ్మణ పూజల్లో నిమగ్నమైపోయి వారు మా వద్దకు రావడానికే ఇష్టపడరు, వారిని మేము కలవటానికి వారు ఇష్టపడరు. కానీ ఎప్పుడో ఒకసారి దొంగగా వెళ్ళి వీళ్ళు ఎలా ఉంటారో చూద్దామని దూరం నుంచి చూసి వచ్చాను నేను మా 5 మంది పిల్లల్లో. అలా మా అమ్మ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు అనే ఆ స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు దాన్ని, ఆ రాయిని తట్టుకొని ప్రతి ఒక్కరు పడాల్సిందే ఒకరోజు. వారు తిరస్కరించిన రాయే మూలకు తలరాయి అవుతుందని ఒకప్పుడు యేసు ప్రభు సమాజం చేత తిరస్కరించబడ్డాడు. ఆ తిరస్కరించబడిన ప్రభువే చివరికి ప్రతి మనిషికి మూల తలరాయి అయిపోయాడు, మూలకు తలరాయి అయ్యాడు. ఎంత గొప్ప సాక్ష్యం మొదటి
సందేశం ద్వారా మనం విన్నాం అక్కడ. అందులో సందేశము సాక్ష్యం రెండు ఉన్నాయి. ఆ మాటలు అన్నగారు చెప్పకపోయి ఉంటే నేను ఈ పరిచయాన్ని చేసుకునేవాడిని కాదు. వచ్చాను, మీ ముందు వాక్యం ప్రకటించడానికి నిలబడుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి మా తల్లి గారిని, వారి చెల్లెలను, తమ్ముళ్లను కలపడానికి ప్రయత్నిస్తున్నాం. వారు మా ఇంటికి రావడానికి కూడా ఇప్పటికీ ఇంకా అంత ఇష్టపడట్లేదు. వారు ఎక్కడున్నారో వారి అడ్రస్ కూడా తెలియదు మాకు. అప్పుడప్పుడు ఎట్లా ఏదో ఒక విధంగా ఫోన్ నంబర్ సంపాదించి ఫోన్లలోనే మాత్రమే ఇద్దరు తమ్ముళ్ళు ఒక్క చెల్లెలతో మాట్లాడు. మా అమ్మాయి ఒక ముగ్గురు చెల్లెళ్ళు ఒక్క చెల్లెలతో మాట్లాడు. మిగిలిన ఇద్దరు మేము మాట్లాడమంటున్నారు ఇప్పటికీ. ఇది పరిస్థితి. కానీ విశ్వాసం, నమ్మకం, ఆ ఇంటిలో పెద్ద కుమార్తెను పట్టుకున్న దేవుడు మిగిలిన వారిని కూడా ఎందుకు పట్టుకోడు అనే ఆశ, నిరీక్షణ. ఇక ఆలస్యం చేయక ఈరోజు మీ ముందు నిలబడి మనం ఎంచుకున్నటువంటి వాక్య ధ్యానం గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఈ భూమి మీద నేను దేనిని బట్టి అతిశయిస్తున్నాను అని పౌలు గారు గలతీయులకు రాస్తూ పత్రికలో, ఒకప్పుడు నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించేవాడిని. ధర్మశాస్త్రంలో నేను పాటించే పద్ధతులను బట్టి అతిశయించేవాడిని. ధర్మశాస్త్రంలో కనబడిన ఆచారాలన్నిటినీ ఆచరిస్తూ ఇందులోనే మోక్షం ఉంది అనుకుని జీవించిన వాడిని నేను అని పౌలు గారు గలతీయులతో ఆ పత్రిక ద్వారా మాట్లాడుతూ, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దానికి గల కారణం సిలువ వేయబడి నా కొరకు మరణం చెంది సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువే, ఆ సిలువ సన్నివేశమే నాకు మూలాధారమైందని నేను దీని యందే అతిశయిస్తున్నానని 14వ వచనంలో పౌలు గారు గలతీయులకు చాటి చెప్పాడు. ఈ సువార్త సభలలో అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు, అంటే శరీరధారిగా భూమి మీదకి వచ్చి 2000 years అయిపోయింది. 2000 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ ఛానల్స్, ఇప్పుడున్నటువంటి ఆ న్యూస్ ఇంటర్వెన్షన్స్, వార్తలు అందటానికి ఎక్కడో జరిగిన విషయాన్ని క్షణాల్లో మన మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఒక యూట్యూబ్ ద్వారానో, లేకపోతే ఇంటర్నెట్ల ద్వారానో, లేకపోతే వెబ్సైట్ల ద్వారానో, టీవీ ఛానల్స్ ద్వారానో మనకు వార్త అందుతోంది. పలానా దేశంలో యుద్ధం జరుగుతోంది, పలానా దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పెద్దవాళ్ళకు బాగా తెలుసు, ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ ఛానల్స్ అప్పుడు లేవు. టీవీలు ఉన్నాయనుకోండి, మిద్ద మీదకి వెళ్ళాలి, యాంటీనా చూడాలి. ఇక్కడ టీవీ సరిగా రాకపోతే యాంటీనా కింద నుంచి ఒకరు అరుస్తూ ఉండాలి, బొమ్మ సరిగా రావట్లేదు అని అరుపులు. అప్పుడు పైన మిద్ద మీద ఉన్నటువంటి వారు యాంటీనాని తిప్పాలి, టీవీ టవర్ ఏ సైడ్ ఉందో. అలా గుర్తొస్తున్నాయి ఆ అనుభవాలన్నీ. ఒకవేళ ఫోన్ చేయాలనుకోండి, కనీసం ఒక వారం 10 రోజుల ముందు ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటున్నాను, లైన్ కలపండి ఒక వారం రోజుల తర్వాత అంటే అప్పుడు లైన్ కలిపేవారు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, బుక్ చేసుకొని మాట్లాడుకోవాలి. ట్రంక్ కాల్. ఉత్తరాలు రాశారనుకోండి, చేరుతాయో లేదో గ్యారంటీ లేని పరిస్థితి. ఒకవేళ చేరిన తర్వాత మనం రాసిన సమయానికి, అది చేరుకునే సమయానికి అది ఎక్కడో వర్షంలోనో నీటిలోనో ఎక్కడో కొంచెం తేమ తగిలిపోయింది అనుకోండి, రాసిన అక్షరాలు కూడా మాయమవుతుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఈరోజు ఈ కాలనీలో 2000 years క్రితం
2000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఒక సంఘటనను మనమందరం కూర్చొని ధ్యానిస్తున్నాం. అప్పట్లో ఇలాంటి కమ్యూనికేషన్ ఛానల్స్ లేవు. ఇశ్రాయేల్ అనే దేశంలో యెరూషలేం అనే ఒక పట్టణం ఉంది. ఆ సియోను కొండ ఉన్నటువంటి ఆ పట్టణం ఒక గొప్ప సంఘటన జరిగింది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా పిలువబడినటువంటి ఆయనను తీసుకెళ్తున్నారు ఊరి బయటకు. ఆ కొండ మీద ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు అన్న విషయం. ఆ సిలువ వేసిన తర్వాత ఆయనను సమాధిలో ఉంచారు, తర్వాత 3వ దినాన లేచాడు అన్న మాటను మేము ప్రకటించాలి అని తీర్మానం చేసుకుని అడుగు ముందుకేసిన వారిలో ఎవరున్నారు అనంటే మొదట 11 మంది. ఆ తర్వాత చీట్లు వేసి ఎంచుకున్నారు 12వ వాడిని, తప్పిపోయిన యూదా ఇస్కరియోతు స్థానంలో. తెలుసు కదా మనందరికీ ఈ విషయం. 12 మంది కలిసి ఈరోజు ప్రపంచానికి శాశ్వత కాలం చిరస్మరణీయంగా ఉండిపోయే ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఆ రోజు ఆ 12 మంది ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం అది. బైబిల్ గురించి ఆలోచిస్తుంటే నా గురించి ఇంత ఆలోచించాడా దేవుడు అని అర్థం అవ్వాలి మనకు. ఎందుకు? మన ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కొద్ది రోజుల తర్వాత పాతగిలిపోయి దాన్ని పక్కన పడేస్తాం. మనం ఇక్కడ పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మీరు 1వ తరగతి చదివినప్పుడు ఉన్న బుక్స్ ఇప్పటికీ మీ ఇంట్లో ఉన్నాయా అని ఆ ఇయర్ అయిపోతానే సెకండ్ హ్యాండ్ లో అమ్మేసింటారు. ఇప్పుడు తూకంలో అమ్మేసింటారు, ఇట్లా కిలో లెక్కన. కానీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలను దేవుడు మన కొరకు భద్రపరిచి ఇచ్చి, ఇందులో ఉన్నది మీరు పరిశీలనగా తెలుసుకొని దాని ద్వారా బ్రతకండి అని ఇచ్చాడంటే, ఈ గ్రంథం విషయంలో దేవుడు మనకు అవసరమని ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈరోజు చెక్కు చెదరకుండా ఇన్ని భాషలలోనికి ఇది తర్జుమా చేయబడి ప్రతి మనిషి వద్దకు వచ్చింది. చూడండి ఈ సిలువ సందేశం. సిలువ విలువ తెలియని వారు దీన్ని వెర్రి అనుకున్నారు. సిలువ విలువ తెలుసుకున్న వారు వెరీ గుడ్ అన్నారు. అందుకే పౌలు గారు ఈ 14వ వచనంలో అంటున్నాడు, నా ఆనందం, నా సంతోషం, నా అతిశయం అంతా యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు లేదంటున్నాడు. అక్కడ మరి ఏం జరిగింది అక్కడ? వచ్చే నెల క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందేశం గురించి ఆలోచించాలి వాస్తవానికి. కానీ ప్రభు యొక్క సిలువ త్యాగం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన భూమి మీద జన్మించినదే శరీరధారిగా, భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చినదే, ఆ దేహమును ధరించినదే నీ కొరకు నా కొరకు కాదని, మన అందరి కొరకు. ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించాలి ఈ విషయం దయచేసి అందరూ. మనము క్రిస్మస్ సందేశం వింటున్నామా లేకపోతే గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందేశం వింటున్నామా అర్థం కాని స్థితిలో ఉంటుంది ఈరోజు ఈ మాటలన్నీ. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 1. ఇరవై 21 వచనాలు 2 చూద్దాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక
ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేది. యేసు అను పదానికి అర్థం రక్షకుడు. ఏం పేరు పెడుతున్నారు? యేసు, జీసస్ అనే పేరు పెడుతున్నారు అక్కడ. యేసు అనే పదానికి రక్షకుడు అనే అర్థమైతే, ఆ తర్వాత 22, 23 వచనాల్లో మరో పేరు కనబడుతుంది. చూద్దాం. అందరూ బైబిల్ తీసే ఉంచారని నేను భావిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున ఏమర్థము? దేవుడు మనకు తోడు అని అర్థం. ఇలా 1వ అధ్యాయంలో చదువుకున్న ఈ భాగంలో మనకు 2 ప్రాముఖ్యమైన పేర్లు కనబడుతున్నాయి. యేసు అనే పేరు ఆయనదే, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనదే. విన్నామా? కొద్ది నిమిషాలు జాగ్రత్తగా, అట్మోస్ట్ అటెన్షన్తో వినాలని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. ఇమ్మానుయేల్ అనే పదానికి దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే మనకు తోడుగా ఎవరు వచ్చారు? ఇమ్మానుయేలు అనే పదంలో దేవుడు మనకు తోడు అనే అర్థం ఉంటే, మనకు తోడుగా ఉండటానికి ఎవరు దిగొచ్చారు? దేవుడు దిగొచ్చాడు. దేవుడు ఏమయ్యాడు మనిషి కొరకు? యేసు అయ్యాడు. అర్థమవుతుందా? దేవుడు ఏమయ్యాడంటే, మనిషి ప్రమాదంలో ఉన్నాడని గుర్తెరిగి దేవుడు మనిషి కొరకు రక్షకుడయ్యాడు. గాడ్ హ్యాస్ బికమ్ సేవియర్ ఫర్ అస్. ఇంకా షార్ట్ ఫామ్ లో చేయాలంటే గాడ్ ఈజ్ సేవియర్. ఆనందించాలా ఆనందించకూడదు చెప్పండి ఈ మాట? అమ్మా, సృష్టికర్త అయిన ఆయన పరలోకము నుండి ఆకాశమును తెరుచుకొని స్త్రీ గర్భాన పసికందుగా లోన ప్రవేశించి నా కొరకు శరీరమును ధరించుకుని దేవుడు వచ్చాడా? శరీరమును ధరించుకుని దేవుడు దిగొచ్చాడా? దేవుడే నా దగ్గరకు వచ్చాడంటే అది చాలా ప్రాముఖ్యమై ఉంటేనే వచ్చిండ. ఆ మధ్యకాలంలో దిల్షుక్ నగర్లోను, కోటి చాట్ సెంటర్లోను, లుంబిని పార్క్లోను భయంకరమైన బాంబుల పేలుళ్లు జరిగినప్పుడు ఢిల్లీలోనూ ఎక్కడో ఉన్నారు ఆనాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు. నాకు బాగా హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. అన్ని పనులు ఆపుకొని వచ్చేసారు. దేశ ప్రధాని మన వీధుల్లోనికి వచ్చేసాడు. అంటే రావడం తప్ప అనట్లేదు నేను. అంత అర్జెంట్, ఎమర్జెన్సీ అవసరం పడింది. అంత అత్యవసరం ఏర్పడింది కనుకనే అన్నిటినీ పక్కన పెట్టి దిగొచ్చేసాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఇది నా దేశం, నా పట్టణం, నా ప్రజలు. ఈ ఆలోచన కలిగి మనం ఆలోచిస్తే, క్రీస్తు అనే పదానికి అభిషక్తుడైతే, ఆయన రాజులకు రాజు అయితే, ప్రభులకు ప్రభు అయితే, భూమి మీదకి మనిషిగా దిగొచ్చాడంటే మనిషికి ఏదో అవసరం ఉంటేనే దిగొచ్చుండాలి. మనిషికి ఆయన లేకపోతే ప్రమాదంలో ఉన్నాడని ఆయన గుర్తుపట్టే వచ్చాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. ఒక మనిషికి తోడు ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి? కొందరు వివాహాలు చేయటానికి కుమార్తె యొక్క వయసు దగ్గరికి రాగానే, వివాహ వయసు రాగానే వెతుకుతూ ఉంటారు సంబంధం. అటువైపు అబ్బాయి వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. ఎందుకు? మేము వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటో ఒకరికొకరు తోడుగా ఉంటే బాగుంటుంది. ఇదే కదా, ఒకరికొకరు సహకారులుగా ఉంటే బాగుంటుంది.
తోడు కొరకు, నీడ కొరకు, భూమి మీద జీవించే కొద్ది రోజుల కాలం కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అలాంటిది మనల్ని వెతుక్కుంటూ దేవుడు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆ వచ్చిన దేవుడు పేరు పెట్టుకున్నాడు రక్షకుడు అని. ఆ రక్షకుడు ఎందుకు అవసరమై ఉంటాడు ఆలోచించాలి. ప్రమాదం జరిగిన వెంటనే అందరికంటే ముందొచ్చి హాజరయ్యేది ఎవరో తెలుసా? అంబులెన్సుల కంటే ముందొచ్చి పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఏం ఏర్పాట్లు కావాలో చూసేదే పోలీస్ ఆఫీసర్స్. వారి ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది. రక్షక భటుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఇదంతా. చూద్దాం. ఆ ప్రభు మనిషి రూపంలో వచ్చి మనుషులకు నేను వచ్చాను మీకు తోడుగా అనే విషయాన్ని ఆయన నోటనే ప్రకటించాడు. బీదలకు సువార్త ప్రకటించుటకే నేను వచ్చానని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి ఆ మాటలు రాయబడి ఉంటాయి. చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. ఆగుదాం ఇక్కడ. ఎవరో చెరలో ఉన్నారట. చెరలో ఉంటేనే కదా విడిపించడానికి రక్షకుడు అవసరం. చెర అంటే ఏంటి? అదొక బృందావనం లాంటిది కాదు. అది బంధింపబడి ఉంటేనే అది చెర. చెరలో ఉన్న వారికి విడుదలను దయచేయుటకు ఇవన్నీ ఒక చక్కటి హారంగా మనం అల్లుకుంటూ పోదాం. ఏవన్నీ? మనం చెప్పుకున్న వచనాలన్నీ. మత్తయి సువార్తలో ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది ఆయనకి. ఇమ్మానుయేల్ అనే పదానికి దేవుడు మనకు తోడు. దేవుడు ఎందుకు వచ్చాడు అని లూకా సువార్త 4:18 వస్తే, ఎవరో చెరలో ఉన్నారట. ఆ చెరలో ఉన్న వారిని విడిపించుటకు దేవుడు రక్షకుడు యేసు అయ్యాడు. ఒక ట్రయాంగిల్ ఆలోచిస్తున్నాం. ఈ ట్రయాంగిల్లో ఆయన దేవుడు రక్షకుడయ్యాడు. లూకా సువార్త 4:18 ప్రకారంగా 18 ప్రకారంగా చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఆ చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన ఎంచుకున్న మార్గమే సిలువ మార్గం. అవునండి, చెరలో ఉన్న వారిని విడిపించాలంటే ఖడ్గం తీసుకోవాలి, డాలు తీసుకోవాలి, లేకపోతే ఈట తీసుకోవాలి, యుద్ధం చేయాలి అని అంటే దానికి సూచనగా ఏనాడో పాత నిబంధనలో దేవుడు రక్షించడానికి ఆయుధాలను ఎంచుకోడు అని అర్థం ఇచ్చే గొల్యాతును చంపేటప్పుడు ఆయుధం ఎత్తుకోలేదు దావీదు గారు, రాయిని తీసుకొని కొట్టాడు. అందరు తెలుసు కదా దావీదు గారు గొల్యాతు విషయంలో జరిగినది. గొల్యాతు ఇశ్రాయేలీయుల మీద తిరగబడుతుంటే ఫిలిస్తీయుల సైన్యంతో కలిసి నన్ను కొట్టేవాడు ఎవరన్నా ఉన్నారా అని నిలబడినప్పుడు, నిన్ను కొట్టడానికి నేను ఒక రాయి ఎంచుకున్నానని ఆ రాయిని వడిసెలలో పెట్టి తిప్పి 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 కొట్టగానే నొసట తగిలి ఒక్క రాయికి పడిపోయాడు గొల్యాతు. ఆయుధాలతో చంపాడా? రాయితో చంపాడా? దానిని ఒక చిన్న పోలికగా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక వ్యక్తికి వంశం ప్రారంభం అవ్వాలంటే వివాహం అవ్వాలి, పిల్లలు పుట్టాలి. మరి యేసు ప్రభువు వివాహం అవ్వలేదుగా, ఆయన అలాంటి బాంధవ్యం కూడా పెట్టుకోలేదుగా. క్రొత్త నిబంధనలో సర్వమానవాళికి ప్రభువునందు ఒక క్రొత్త వంశం తయారవుతుంది.
ఇక్కడ కూర్చున్నాం మనమంతా బైబిల్ వింటూ. ప్రతి ఒక్కరికి పేరు ఉంది. ఆ పేరు ముందు తండ్రి ఇంటి పేరు, పూర్వీకుల నుండి వచ్చిన ఇంటి పేరు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు ఉన్నాయి కదా. మనందరికి మన ఇంటి పేర్లు ఉన్నాయి కదా. మనందరికీ మన ఇంటి పేర్లు ఉన్నప్పటికీ ఎవరో వచ్చి ఇక్కడ ఇంతమంది హాజరయ్యారండి, మీరంతా ఎవరు అన్నారనుకోండి, మనందరి నుంచి వచ్చే సమాధానం ఏంటి చెప్పండి? మేము క్రైస్తవులం అండి అంట. మనం ఇంటి పేరు చెప్పొచ్చుగా. ఇక్కడ కూర్చున్న మన అందరినీ చూసి మీరెవరండి అని అంటే, మేము ఫలానా 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 అందరం లేచి ఒక్కొక్కరు మన ఇంటి పేరు చెప్తామా? అందరం కలిసి ఒకే మాట చెప్తామా? ఒకే మాట చెప్తాం. ఏంటా ఒక్క మాట? మేము క్రైస్తవులం, వీఆర్ క్రిస్టియన్స్. ఎక్కడి నుండి వచ్చింది అది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభమైంది మన వంశావళి. యేసు ప్రభు భూమి మీద రాగానే, ఆయన ప్రాణము మనకు దయచేయగానే, ఆయన దేహము మనకు దయచేయగానే మనం అంటున్న మాటే గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది. మనం ఎవరమో కాదు, జీవించుచున్నది నేను కాను, నాలో ఉన్న క్రీస్తే. మార్పు చెందాం మనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించుచున్నది మనం కాము, మనలో ఉన్న ప్రభు అని ఏనాడో చెప్పాడు పౌలు గారు. మన వంశం మారింది. నేను వచ్చి అయ్యో మా ఇంటి వంశాల పేర్లు మారుస్తున్నాడు ఈయన అని చెప్పట్లేదు ఇక్కడ. దయచేసి దాన్ని అలా లిటరల్ గా అర్థం చేసుకోకండి. బైబిల్ పట్టుకొని మనం అలా పోతూ ఉన్నాం అనుకోండి, మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఎవరైనా మనల్ని అడిగితే మన నోటి నుండి వచ్చేది ఏం సమాధానం? మేము క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులము, చర్చ్ నుండి వస్తున్నాం అని చెప్తారు. మనకు ఎలా వచ్చిన క్రిస్టియన్ అనే పేరు? ప్రభువులోకి వచ్చాం కనుక యేసు క్రీస్తు వంశావళి అయిపోయాం. మనం ప్రభు యొక్క వంశావళిలోనికి మనం వచ్చేసాం. అయితే ఈ మాటలు ఒకనాడు శిష్యులు ప్రకటిస్తుంటే, ఆ శిష్యులు ప్రకటిస్తున్న మాటలు సమాజానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. ఆ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వీళ్ళేదో పిచ్చి మాట్లాడుకుంటున్నారు, నాకు అవసరం లేదులే అని తిరస్కరించారు. తిరస్కరించాం మనం కూడా ఒకనాడు. లేదండి మేము పుట్టుకతో క్రైస్తవులము అని ఎవరైనా చెప్పుకున్నా, మన పితరులకైతే సువార్త అందిందిగా. మన ముందున్నటువంటి తరము, వారికి ముందున్న తరము, లేకపోతే వారికి ముందున్న తరము మొత్తానికైతే తెలుసుకున్నారుగా. ఒకప్పుడు ప్రభువును గురించిన మాట చెవిన పడగానే ఇదొక వెర్రి మాట్లాడుకుంటున్నారు, మీరు ఒక పిచ్చి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు పిచ్చిలా కనపడింది అది? మనుషులకి ఎప్పుడు కూడా కని విని ఎరుగని సందేశం వెళ్ళింది సమాజంలో. కని విని ఎరుగని సందేశం ఏంటా? కని విని ఎరుగని సందేశం బాహాటముగా బహిరంగంగా అందరికీ కనపడే విధంగా సిలువ మీద వేలాడదీశారు, మేకులు కొట్టి. ఇంట్లో క్యాలెండర్ వేలాడదీస్తాంగా మనం. January 1st December 31st వస్తే కొత్త క్యాలెండర్ వస్తుందిగా మనకు. దాన్ని మేకు కొట్టి, గోడకు మేకు కొట్టి క్యాలెండర్ ని వేలాడదీస్తాంగా. మన ఇంట్లో ఏమైనా ఫ్రేమ్స్ ఉంటే వాటిని కూడా మేకులు కొట్టి వేలాడదీస్తాంగా. అలానే గోడకు ఉంటాయిగా. యేసు ప్రభువును కల్వరి కొండ మీద మేకులు కొట్టి అలా వేలాడదీశారు. అందరికీ కనబడుతుంది ఆయనకి ఎలా రక్తం కారుతుందో. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు కారుచున్న రక్తాన్ని చూస్తున్నారు ప్రజలు. చివరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన కన్నుమూయగానే అందరికి అర్థమైపోయింది ఆయన చనిపోయాడు. చివరి రక్తపు బిందు వరకు ఆయన కడుపులో బల్లెం పోటు పొడవగానే
రక్తము నీరు మొత్తం బయటకు వచ్చేసింది. ఆ సన్నివేశాలను అందరూ చూస్తున్నారు ఆ సన్నివేశం. అందరూ చూస్తూ ఉండగా ఆయన అలా కన్ను మూసాడు. ఇక ప్రాణం పోయింది అని సిలువ మీద నుంచి ఆ దేహాన్ని దింపేశారు. హడావిడిగా హుటాహుటిన తీసుకెళ్లి సమాధి త్రవ్వటానికి కూడా స్థలం లేకుండా, సమయం లేకుండా ఉంటే వేరే వారు తమ కొరకు తొలిపించుకున్న సమాధిలో ఆయన దేహాన్ని పెట్టేశారు. దేహాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకెళ్లిపోతారో, అబద్ధాలు మాట్లాడతారేమో అని పెద్ద బలమైన రాయిని దొర్లించి వెళ్ళిపోయారు. ఆ 3వ దినాన ఆ సమాధిలో తిరిగి లేచాడు. ఇప్పుడు ఈ శిష్యులు వెళ్ళి ప్రభు ఆరోహణమైన తర్వాత చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదిగో యెరూషలేములో ఆ పట్టణము వెలుపట సిలువకేసి చంపేశారు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు, తిరిగి లేచాడని చెప్తున్నారు. మన కళ్ళెదుటనే ఎవరో చనిపోయారు, మన కళ్ళెదుటనే ఎవరో పాతి పెట్టారు అతన్ని, ఆయనను. పాతి పెట్టబడిన ఆయన తిరిగి లేచాడు అని చెప్పామనుకోండి, నమ్మే అవకాశం ఉంటుందా చెప్పండి? ఆ సిలువను గురించిన మాట ఆ ప్రజలకు, ఆనాటి ప్రజలకు ప్రకటిస్తుంటే అసలు నమ్మలేకుంది పరిస్థితి అది. మా ఇంట్లో చాలా మంది చనిపోయారు కదా, మా పూర్వీకులు, వారందరి సమాధులు ఈడే ఉన్నాయి కదా, ఆయన ఎలాగా తిరిగి మా వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని దశాబ్దాల నుండి అలానే ఉన్నారు లోపల, ఏ రోజు కూడా సమాధి తెరుచుకోలేదు, మీరెందుకు ఈ మాట చెప్తున్నారు అని వీరి మీద తిరగబడ్డారు. ఎందుకు? అది వెర్రి పిచ్చిగా కనపడిందనంటే ప్రజలు నమ్మలేని స్థితి అది. ఇంకా వాళ్ళు వెళ్ళి చెబుతుంటే మాకు ఈ మాటలు అవసరం లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మనుషులు దేనినైతే వెర్రి అని అనుకుంటున్నారు, పిచ్చి అని అనుకుంటున్నారు, తిరస్కరించారు, ఈ మాటలు మాకు వద్దు అని అనుకున్నారు, ఆ మాటల ద్వారానే ప్రజలను రక్షించాలని రక్షకుడు దిగాడు లోకానికి. మనుషులకు సువార్తను ప్రకటించుటకు మేధావులను, జ్ఞానులను, విద్యావంతులను ఎన్నుకోలేదు ఆయన. 12 మందిలో చేపలు పట్టేవారిని, సుంకం వసూలు చేసేవారిని, ఇలా సమాజంలో అతి చిన్నవారిని, విద్యా విహీనులు ఎంచుకుని ఆయన స్వార్థ ప్రకటిస్తుంటే మీరేంటి మాకు చెప్పేదనే స్థితిలోకి వెళ్ళిపోయింది సమాజం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు చెప్పే మాటలను లెక్క చేయలేదు. ఎందుకంటే ఇది భూలోక సంబంధమైన సందేశం కాదు, ఇది పరలోక సంబంధమైన సందేశం. ఆలోచించండి, చిన్న రాయితో అంత పెద్ద బలాఢ్యుడు పడ్డాడే. దావీదు గారు గొల్యాతు విషయంలో నేనేమన్నా కుక్కన కర్రను తీసుకొని వస్తున్నావు అన్నాడు గొల్యాతు. తెలుసు కదా ఈ విషయాలు. జీవము గల దేవుడు ఈరోజు నా చేతిలో నిన్ను పడద్రోసి ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేయబోతున్నాడని గలమెత్తి స్వరమెత్తి చెప్పిన దావీదు గారు చిన్న రాయిని తీసుకొని పెద్ద శత్రువును కొట్టేశాడు. నువ్వు నన్ను రాయితో కర్రతో కొట్టడానికి వస్తున్నావు అని అన్నాడు. ఆ రోజు గొల్యాతుకు, ఫిలిస్తీయులకు దావీదు గారు ఎంచుకున్న ఈ రాయి తిరస్కరింపబడిన రాయిగా కనబడుతుంది. అది ఈ రాయితో నన్ను కొట్టడమా, ఈ రాయితో నన్ను క్రింద పడదోయడమా, అసంభవం అని దిగాడు గొల్యాతు. అడుగు ముందుకేస్తుండగానే ఈ చిన్ని రాయితో అంత పెద్ద గొల్యాతును కొట్టాడు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే సమాజానికి యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన సిలువ, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం వెర్రిగా కనపడింది, పిచ్చిగా కనపడింది, పనికిరాని సందేశంగా కనపడింది. కానీ ఆ సందేశం కారణంగానే ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో చోటు చేసుకున్న సంఘటన ఈరోజు ఈ బండ్లగూడ ప్రాంతంలో పటేల్ నగర్ అని పిలిచారు కదా, దీన్ని పటేల్ నగర్ అని. వెరీ గుడ్. ఈ ప్రాంతంలోనికి మనమంతా వచ్చి కూర్చోడానికి గల ఏకైక కారణం ప్రభు యొక్క పునరుత్థానమే. సిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు,
అంతటితో ఆగిపోలేదు సందేశం. శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ప్రథమ ఫలముగా. అందుకే నేను నా ప్రభువును నమ్ముచున్నాను, అందుకే ప్రభువును విశ్వసిస్తున్నాను. శిలువ విలువ తెలియని లోకానికి శిలువ విలువ తెలియని ఈ లోకానికి పరిచయం చేస్తున్నారు బయలుదేరిన 12 మంది శిష్యులు మరియు 13వ వాడుగా చేరిన అపోస్తలుడైన పౌలు గారు. విందామా? మొదటి పత్రిక దగ్గర మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి కొన్ని వచనాలు ఇందాక చదువుకున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి 19వ వచనంలో జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఎందుకు ఆ మాట అంటే మొదటి 18వ వచనంలోనే ఆ మాట అయితే మనం ఎన్నోసార్లు వినింటాం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అనే మాట విన్నాం చాలాసార్లు. ఈరోజు మళ్ళీ ఈయన కూడా వచ్చి అదే మాట చెప్పాడు. అఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. ఆ తర్వాత కింద చదువుకుంటూ వస్తే 19వ వచనంలో మనకు కనువిప్పు కలిగే ఒక మాట ఉంది అక్కడ. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అనుంది అక్కడ మాట. వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది కదా. అంటే జ్ఞానుల జ్ఞానము పనికి రాకుండా పోతుందా? ఎలా పనికి రాకుండా పోతుంది? మనిషి తన జ్ఞానము చేత ఆలోచిస్తున్నాడు, మట్టిలోనికి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాడాడు. ఎందుకు జ్ఞానుల జ్ఞానము నాశనము చేతునని రాయబడిందనంటే మనిషి యొక్క పరిధి ఎంతవరకు ఉందనంటే కన్ను మూస్తే మట్టిలోకి తీసుకెళ్ళాలి, అంతకు మించి ఇంకేం లేదు. దాని తర్వాత ఇంకా లేదు అని అనుకుంటున్నాడు మనిషి జ్ఞానానికి అంతే అందింది. కానీ దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం అంతవరకు మాత్రమే ఉంది, ఈ రోజుతో దానికి అంతం ముగింపు. ఇదిగో మట్టిలోనికి వెళ్ళిన వాడు మహిమ శరీరిగా తిరిగి వస్తాడు. మీ జ్ఞానం వ్యర్థం, మీ జ్ఞానం శూన్యం, మీ జ్ఞానం నా చేతిలో నాశనం. ఇప్పుడు కొత్త విషయాన్ని తెలుసుకోండి అని మట్టిలో నుండి ఆయన 3వ దినాన మహారాజుగా లేచాడు. పసికంద అనుకున్నారు, ఆ పసికందే ప్రపంచానికి ప్రభు అయ్యాడు. ప్రభువుగా దిగిన ఆయనను సమాజం గుర్తుపట్టలేదు. ఆయన నిరంతరము ప్రభు అయి ఉన్నాడు. ఇక అదే వచనంలో మరొక మాట అంటున్నాడు, వివేకుల వివేకమును శూన్యపరుతును అంట. వివేకుల వివేకం సున్నా అవుతుంది. శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే సున్నా, ఏమీ లేదు. వివేకుల వివేకం శూన్యం అయిపోతుంది అంటే శూన్యం, ఖాళీ అయిపోతుంది. ఆలోచిస్తున్నారంట అంత మేధావులందరూ కూర్చొని. ఇదిగో ఇక్కడ పేతురు గారు ఉన్నారు, ఆంద్రేయ ఉన్నాడు, వీళ్ళందరూ నిలబడి చెప్తున్నారు, మనం సిలువ కేసు కొట్టాం కదా, సమాధిలో పెట్టాం కదా, ఆయన తిరిగి లేచాడని 12 మంది చెప్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మాలా వద్దా అని పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చొని యెరూషలేములో పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. అప్పటికే సమాధి దగ్గర కాపలా కాస్తున్నటువంటి వారు వచ్చి అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఏమని? మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకెళ్లిపోయారని అబద్ధం ప్రకటించారా లేదా? చూద్దాం అన్నమాట. ఒకవేళ గుర్తు లేకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ధనము తీసుకొని దగా పడ్డారేటు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28:12 నుండి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. అలా ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పండి, ఆయన లేచాడని మాత్రం చెప్పకండి అని అబద్ధం చెప్పించారు. అక్కడ డబ్బులు ఇచ్చి వీళ్ళెళ్ళి డబ్బు కాశపెట్టి అలా అబద్ధాన్ని ప్రకటించారు.
అలా అబద్ధాన్ని ప్రకటించేసరికి కొందరు ఇప్పటికీ అలానే నమ్ముతున్నారు. ఓ ఆయన లేవలేదు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? ఆ సమాధి వద్ద కాపలా కాస్తున్న సైనికులు. ముందు వీరికి పడాలి ఉరి శిక్ష. సైనికుల పని ఏంటి చెప్పండి? రక్షక భటుల పని ఏంటి చెప్పండి? చక్కగా కాపలాగా విధి మరచి, అసలు ఆ అబద్ధం చూడండి ఎలా ఉందో. చెప్పినా కూడా సాధారణంగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, అబద్ధం ఆడినా ఎలా ఉండాలట? అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి. అతికినట్లు కాదు, ఇది విరిగిపోతున్నట్లుంది. ఇది నిజంగా ఒక సైనిక అధికారి ఎవరైనా వారి పైన ఏ లెఫ్టినెంట్ జనరల్ లేకపోతే ఇంకో పెద్ద ఆయన ఎవరైనా ఉంటే వీరు చెప్తున్న మాటలకి ముందు అందరు మీరు నిలబడండి, ఇక్కడ ఆయన కాదు సిలువ వేయాల్సింది, మిమ్మల్ని వేయాలని చెప్పాలి. ఎందుకు? 11వ వచనం చూడండి, అక్కడ ఏం జరుగుతుందో. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, సైనికులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ద్రవ్యం పుచ్చుకున్నారు. ఏం చెప్పడానికి? అబద్ధం చెప్పడానికి. అబద్ధం చెప్పడానికి లంచం తీసుకున్న సైనికులు వీళ్ళు. అబద్ధం చెప్పడానికి లంచం తీసుకున్న సైనికులు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, రెండో తప్పు ఇలా చెప్పాలంట, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరు సైనికులు చాలా మంది ఉన్నారు అక్కడ. అందరూ నిద్రపోతున్నారా? రాయిని దొర్లించుకొని తీసుకెళ్తున్నారా? రాయి దొర్లింపబడుతుంటే శబ్దం రాదా? అంతగా నిద్రలో ఉంటే ఈ మేధావులు. అప్పుడప్పుడు నిద్రలో ఏదైనా ఒక చిన్న శబ్దం వస్తేనే లేచి కూర్చుంటాం, సామాన్యులమైన మనమే. ఇక సైనికులు ఇంకెంత అప్రమత్తంగా ఉంటారని ఆలోచించండి ఒకసారి. అలా అబద్ధం చెప్పి ప్రభువు లేవలేదని చెప్పారు. ఎందుకు? అందరూ చెప్తున్నారు వెళ్ళి వీళ్ళు. మీరు ఎప్పుడన్నా చూసారండి చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేస్తాడని? మీ తాత చనిపోయారు, ఎప్పుడన్నా లేచారా? మీ ముత్తాత చనిపోయారు, లేచారా? ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఎట్లా లేస్తారండి అని వీళ్ళు వెళ్ళి అబద్ధం చెప్తున్నారు. సమాధి దగ్గర నిలిచి